ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్టూడెంట్స్కి సంబంధించిన ఒక విషయం అండి. మనకి సాధారణంగా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరగాలి. ముందు జరగద్దు, వెనక జరగద్దు కదా అంటుంటారు. ఇప్పుడు చదువుకోవాల్సిన వయసు ఉంది, అప్పుడు చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయాలి, ఉద్యోగం చేయాలి, నెక్స్ట్ ఆ ఉద్యోగం మీదే కదా. కానీ కొంతమందిని మనం చూస్తూ ఉంటుంటే చదువుకునే వయసులోనే ప్రేమలని పెళ్ళిళ్ళని ముందుకు వెళ్ళిపోవటం, వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకు ఒక అవగాహన ఉండదు. మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే ఆలోచన ఉండదు. అమ్మాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు అలానే ఉన్నారు. ఆ బంధం ఎంతవరకు ముందుకెళ్తుందో చెప్పలేని పరిస్థితి. ఎక్కడైనా మధ్యలో ఆగిపోయింది అనుకోండి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు, ఎలాంటి అర్హతలు ఉండవు, ఎలా బతకాలో తెలీదు, కుటుంబ సభ్యులు ఆదరిస్తారు, ఆదరించకపోతారు. ఇలా ఇష్యూలు ఫేస్ చేస్తున్న వారు ఎంతమంది పిల్లలు ఉన్నారో రమ్మగారు. సూసైడ్ అంతే కదా, మరి ఏం చేస్తారు, ఆప్షన్ ఉండదు. ఒక్కోసారి మోసపోతారు. అయితే మరీ ముఖ్యంగా మోసపోవటమేనండి. ఆడవాళ్ళు మోసం చేసినా అమ్మాయిలైనా మోసం చేస్తారు, అబ్బాయిలైనా మోసం చేస్తారు. దాని నుంచి ఆ బంధం నుంచి బయటికి రాలేకపోతారు. కొన్ని బతుకుదామంటే సరైన క్వాలిఫికేషన్ ఉండట్లేదు. ఇప్పుడు ఎంత అంటే ఇదివరకు పాస్ అయితే చాలు, లేదా పాస్ మార్కులు వస్తే చాలు, 60%, 80%, ఇప్పుడు 99% వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉండిపోతున్నాయి కదండి. ప్రతి చోట అదే ఉంటుంది కదా. అంటే ఇది పీక్ లెవెల్స్కి వెళ్ళిపోతున్నారు. ఈ చదువుకునే వయసు, దారి తెప్పే వయసు ఒకటే చేయ, అదే అయిపోతుందండి. చదువుకోవాల్సింది ఇదే వయసులో, ఒక క్వాలిఫికేషన్ గడించటం, ఒక ఏర్పాటు, కష్టపడాల్సింది, జీవితానికి కష్టపడాల్సింది, పోటీ ప్రపంచానికి తగినట్టుగా మనం ప్రయత్నం చేయవలసిన ఏజ్ ఇదే ఏజ్లోనే కాలు జారిపోవటం అవుతుంది. ఇది ఇవాళ సమస్య కాదుగా, ఎప్పుడూ ఉన్నదే. పిల్లల ఎదుగుదలలో కొంచెం 13-14 సంవత్సరం కౌమారావస్థ వచ్చేసరికల్లా ఆపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి వచ్చేస్తుంది. టీనేజ్లో తప్పదు. ఇవి ఏంటంటే ఒట్టిగా ఆసక్తిగా ఉండి ఈ క్రియ ఆ క్రియగానే ఉంటే చాలామంది పిల్లలు అలాగే ఉంటారు. ఫ్రెండ్షిప్లు చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. చదువుదారిని చదువుతుంటుంది, ఈ వేషాలు అది సహజం, అది తప్పు అంటాం లేదు, తప్పేం కాదు, ఆ ఏజ్కి తగింది అది. కంట్రోల్ ఉంటే. ఇంకొంతమంది ఏం చేస్తారు, చదువు చెడగొట్టేసుకుంటారు, చదువుకోరు. అవును, ఈ వేషాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆడపిల్లలు చేస్తారు, మగపిల్లలు చేస్తారు. వాళ్ళ వెనకాల పడిపోవటం, పిచ్చెక్కిపోవటం. ఇటీవల ప్రెగ్నెన్సీలు కూడా చూస్తున్నాం. మళ్ళీ వాటిని కాపాడుకోవడానికి ఏవో పిచ్చి పనులు చేసి ఎట్లా కొట్ట సినిమాలు కనిపిస్తాయి. డిగ్రీ కూడా పూర్తిగాని పిల్లలు ఎలాగోలా కష్టపడి దాన్ని ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయటము, ఏదో ఉద్యోగం ఎట్లాగొట్లా బతకటం. ఎందుకు అలా ఎట్లాగొట్లా బతకాలి అని అనిపించదు. ఆ వయసు హుమ్మస్సులు. ఇంకొంతమంది వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఏదో 4 రోజులు కలిసి ఉండటం, తర్వాత లేచక్కపోవటం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవటం. ఒక్కొక్కళ్ళు అందులోనే ఆగిపోతారు. ఎవరి దారిని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతే ఒక రకము, అలా కాకుండా ఒకళ్ళు అక్కడ స్టక్ అయిపోతారు ఆ బంధంలో. అవును, దాన్ని వదులుచుకోలేకపోతారు, ఆ పొసెసివ్నెస్ని తట్టుకోలేకపోతారు, ఆ మోసాన్ని సహించలేకపోతారు. ఏం చేసినా వాడే కావాలని ఉంటుంది. ఇందులో మొదటి పెళ్ళిళ్ళు, రెండో పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. అక్కడి నుంచి ఈ అమ్మాయితోటి, ఒక అమ్మాయితో లవ్ అఫేర్, లేదా ఒక అబ్బాయితో ఫ్రెండ్స్ తోటి కూడా ఫ్రెండ్షిప్, ఒకేసారి 2-3 ప్రేమలు. మొన్న ఈ మధ్య ఒక కేసు కూడా అట్లా చూసాం కదా మనం. చిన్న పిల్లలు అసలు టీవీలో చూస్తే హృదయ విదారకంగా, లేతగా, నూనూగు మీసాలు, వీళ్ళకప్పుడే ప్రేమలు, పెళ్ళిళ్ళు, చంపేయటాలు, చచ్చిపోటాలు, మోసాలు. ఇంకేమో అనుభవిస్తారు. 20 ఏళ్లకే ఇంతంత చూసేయాలా? సరిగ్గా చదువుకోకపోవటం, ఆ చదువుకోకపోతే ఏ ఉద్యోగము రాదు, పోనీ ఏదో పని చేసుకుంటున్నారు, ఆ పనిలో ప్రావీణ్యత ఉండదు, ప్రపంచాన్ని తెలుసుకోరు. ఈ మధ్యలో ఫోన్లతోటి చాలా ఎక్కువ తిప్పలు ఇప్పుడు. ఉండమ్మ గారు కదా, ఇలా మోసపోతారు చాలామంది, ఇబ్బంది పడతారు. ఫ్యామిలీ ఎటు కాకుండా రోడ్డు మీద పడిపోతూ ఉంటుంది కొన్ని చోట్ల. అసలు అంటే ఆలోచించలేకపోతారేమో అనుకుంటారు. ఆ ఏజ్ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన ఉండదు పిల్లలకి. సహజంగా తక్కువ మందికి షేర్ చేస్తారు. ఒకవేళ షేర్ చేసినా తమ క్లోజ్ ఫ్రెండ్స్, తమ ఏజ్ వాళ్ళకే షేర్ చేస్తారు. ఈ వీళ్ళలాగానే విచక్షణ లేని వయసే వాళ్ళది కూడా. వాళ్ళేం సరిగ్గా ప్లాన్ చేస్తారు. అంతే, వీడు చంపేయాలనుకుంటున్నానంటే వాడు వద్దురా, ఇలా చేయకూడదు, మీ మావయ్య చెత్తా బాబాయ్ చెత్తా అని చెప్పట్లా. ఇప్పుడు వీడు హెల్ప్ చేస్తాడు, వాడు చంపేవాడొకడు, సహాయం చేసేవాడొకడు, ఇద్దరు నూనూగు మీసాల వాళ్ళే. ఈ మధ్యలో ప్రేమలు, ఏదో ఫ్రెండ్షిప్ చేస్తారు, అమ్మాయి కాస్త స్పీడ్ అయిందనుకో, తన దారిని తను ఉందనుకో, ఈ అబ్బాయి ఓర్చుకోలేడు, అది ఎవరితో మాట్లాడుతుంటే దాన్ని చంపేయాలనుకుంటాడు.
ఇవన్నీ ఏజ్ ప్రభావమే జయ. ఫ్యూచర్ కొంచెం కూడా ఆలోచించరు. రేపొద్దున ఇలా జరుగుతుంది, మనం పెద్దవాళ్ళం అవుతాం అన్న ఊహ ఉండదు. ఇది ఏదైనా చేసిస్తే మన అమ్మా నాన్న ఏమైపోతారు అనిపించదు. ఆ క్షణాన ఆ ఉద్రేకం తప్ప ఇంకొకటి ఉండనే ఉండదు. అంతే అంతే. వీళ్ళకి ఎవరికి చెప్పాలి మనం ఇప్పుడు ఈ మాట? ఏ ఏజ్ వాళ్ళు మన మాట వింటారు? అమ్మా నాన్న మాటే వినరు. అవును. అమ్మా నాన్నకి తెలిసిందనుకో, తండ్రి వద్దు 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 అని చెప్తూనే ఉంటారు. ఎంత వద్దని చెప్పినా పిల్లలు వినరు. వినకుండా చాలా పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయిన కేసులు కూడా చూసాం. హత్యలు, మరణాలు, సంతానాలు, ఏం చేయాలో తెలియని దుస్థితులు, కుటుంబం సర్వనాశనం అయిపోవటం. ఏమిటి? ఒక మూర్ఖత్వంతో కదా. అంత నాన్న వద్దనే పని ఎందుకు చేయాలి పిల్లలు? ఏం ప్రేమ? 14, 15, 16 ఏళ్ళ పిల్లలకి అంత తెలిసిపోతుందా జీవితం? అమ్మా నాన్న కంటే ఎక్కువ తెలుస్తుందా? అమ్మా నాన్న కంటే ఎక్కువ ప్రేమిస్తారు అమ్మని. ఇప్పుడు ప్రేమికులకి పెళ్ళిళ్ళకి నేను ఎగనెస్ట్ అనుకోవద్దు. ఎగనెస్ట్ కాదు. ఈ చిన్నతనంలో ఉండే ప్రేమలు అవి ప్రేమలు కాదు, ఆకర్షణలుగానే ఉంటాయి. ఏజ్ పెరిగాక, వ్యక్తత వచ్చాక, వ్యక్తిత్వం మనకి డెవలప్ అయ్యాక, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక అప్పుడు ఒక అవగాహనతోటి వచ్చేది ప్రేమ. ఈ చిన్నపిల్లల్లో వచ్చేది అవగాహన రాహిత్యంతో వచ్చే ఆకర్షణ. అంతే. దానికోసం ఇంత దాకా వెళ్ళక్కర్లేదు కదా, అంతవరకు వెళ్ళక్కర్లే. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన చాలా రకాల ఇన్సిడెంట్స్ చిన్నతనాలే. కేవలం వయసు తక్కువ. ఇద్దరు పేరెంట్స్ సపోర్ట్ చేయకుండా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు. ఒక పేరెంట్స్ వద్దంటారు, రెండో పేరెంట్స్ ఎందుకో సపోర్ట్ చేస్తారమ్మా. అంత చిన్నపిల్లలకు కూడా నీకు చదువన్నా పూర్తి కాలేదు, నీకు ఎందుకురా అనరు. అనకపోవటమే కనపడుతోంది కదా క్లియర్గా. ఇప్పుడు వీళ్ళైనా పెద్దవాళ్ళ వాళ్ళకి ఈ 20 ఏళ్లకే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కానియాల్సిన అవసరం ఏముంది? వాడు ఏం సాధిస్తాడు జీవితంలో? ఇంత చిన్నప్పుడే చిన్న పిల్లలుగా ఉండగానే ఇవన్నీ ఇదివరకు అట్లాగా అమ్మా నాన్నలు పోషించే రోజులు కావు కదా ఇవి. నీ ఏజ్ పిల్లలు ఇంకా చదువుకుంటూ ఇంకా వాళ్ళు చకచకలాడుతుంటే నువ్వు పిల్లల్ని మోసుకుంటావా? ఈ తరాన్ని బట్టి వెళ్ళాలి కదా మనం. అవునండి. ఇదివరకు చేసేవాళ్ళు. పాత రోజుల్లో ఏముంది? పాత రోజు 14 ఏళ్ళకి పెళ్లి చేస్తే 15 ఏళ్ళకి ఆడపిల్లలకి, 20 ఏళ్ళకి మగపిల్లలకి పిల్లలు పుట్టేసేవాళ్ళు. ఆ రోజు కాలం వేరు కదా, ఇప్పుడు కాలమే వేరు. అసలు MBBSలో అలా మెడిసిన్ వైపు వెళ్తే 30 ఏళ్ళు వచ్చినా సెటిల్మెంట్ రాదు, వాళ్ళకి ఉద్యోగాలు రావు, చదువుకుంటూ ఉంటారు. అవును. వాళ్ళు ఇంకా నీ ఏజ్ వాడు స్టూడెంట్ లైఫ్ అనుభవిస్తుంటే నువ్వు 2 పిల్లల్ని వేసుకుని తిరగాల్సి వస్తావు. తిరగడం తప్పంటల్లా, తొందరపడద్దు, నువ్వు సెటిల్ అయ్యి తిరుగు. పోనీ ఆ వయసుకి సెటిల్ అవ్వగలుగుతారా? అవలేకపోతారు. అంటే ఏం చేస్తే అవుతారు? ఏ ఇంజనీరింగో చదివితే 20-22 కల్లా ఉద్యోగాలు వచ్చేస్తుంది. వస్తే సంతోషం అమ్మగారు. ఆ ఏజ్ లో ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళు ఇష్టపడినట్లుగా ముందుకెళ్ళిన సంతోషమే. అలాగే అనుకుందాం అజయ్. 22 దాని మీద ఒక డిస్కషన్ చేద్దాం. మనం 2-3 కేసులు చూశాను నేను. ఇవి మన కౌన్సిలింగ్ కేసులు కాదు, మనకు పబ్లిక్లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ సమాజంలో చూసింది. 22, 23 అబ్బాయికి, 22 అమ్మాయికి, ఇద్దరికి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు వచ్చేసినాయి. వాళ్ళమ్మా నాన్న వద్దన్నారు, వీళ్ళమ్మా నాన్న వద్దన్నారు. కొంచెం కాస్ట్ డిఫరెన్స్ కూడా ఏదో ఉంది. వాళ్ళ అమ్మగారు అయితే 25 ఏళ్ళు రాని, ఫైనాన్షియల్గా స్థిరపడు, 10 రూపాయలు వెనకేసుకో, చదువుకి ఖర్చు పెట్టాం, మా దగ్గర అట్టే డబ్బులు లేవు, ఏ ప్రాబ్లం వచ్చినా మనకు డబ్బులు లేకుండా పోతాయని ఇద్దరు తల్లులు చెప్పారమ్మా పిల్లలకి. వీళ్ళు పెళ్లి చేసేసుకోవాలి, వాళ్ళు కాదంటున్నారని ఫ్రెండ్స్ తోటి ఎక్కడో 22, 23 పెళ్లి చేసేసుకున్నారు. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. వీళ్ళకి ప్లాన్ చేసే అవకాశం కూడా లభించలే. ఫ్రెండ్స్ ఎవరో 2-3 ఏమన్నారంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఇది చేయకూడదు, అది చేయకూడదు అన్నారు. ఇంకొకళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఇలాంటప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా ఇలాంకా సెటిల్ అవ్వలేదని చేస్తే అది ఆడవాళ్ళు అది మర్చిపోరు, నీ వల్ల నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయిందో అని పోట్లాడి ఏడుస్తారు తర్వాత. అలాంటి కేసులు వస్తాయి. ఈ అమ్మాయికి ఏమో బెడ్ రెస్ట్ చెప్పారు. 4వ నెలలోనో 5వ నెలలోనో బ్లీడింగ్ కనపడింది. టెర్మినేట్ చేసే అవకాశం లేదు, కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తే ఆ అమ్మాయికి కొత్తగా ఉద్యోగం కదా, మెటర్నిటీ లీవ్ వచ్చింది, కానీ ఉద్యోగంలో చేరచ్చు, కానీ శాలరీ అయితే ఎక్కువ రాదు. ఆ అమ్మాయిని ఎంతసేపు సపోర్ట్ చేయాలి. వాళ్ళమ్మ వీళ్ళమ్మ రామన్నారు. వీళ్ళే పిలవలేదేమో మరి. ఎంత అవస్థపడ్డారంటే వాళ్ళు, ఆ పిల్లవాడు పుట్టాక
వాళ్ళిద్దరూ నీతో నేను బతకలేను, నీతో నేను ఉండలేనని సెపరేట్ అవ్వడానికి రెడీ అయిపోయారమ్మా. చూడండి 24వ సంవత్సరం వచ్చేసరికి సెపరేషన్కి సిద్ధంగా అప్పుడే ఉన్నారు. పిల్లలు సెపరేషన్ రెండు అయిపోతున్నాయి కదా. ఈ తొందరపాటు ఎందుకు? పోనీ 3 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయకూడదు? చేయొచ్చు కదా. ఇలాంటి చేయటం లేదు. వయసు వచ్చినా మన ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ ఎందుకంటే ఈ రోజుల్లో ప్రెగ్నెన్సీలు కానీ పిల్లల్ని పెంచడం కానీ అమిత ఖర్చుదారి పని. మీకు మనుషులు సపోర్ట్ చేయటానికి అమ్మా నాన్నలు తప్పిస్తే ప్రపంచంలో ఎవ్వరూ రోజువారీ నిన్ను మొయ్యరు. ఫ్రెండ్స్ ఒక పూట సహాయం చేస్తారు, అందరు ఫ్రెండ్స్. పక్కింటి ఆంటీ ఓ పూట అన్నం వండి పెడుతుంది, కనుక్కుంటుంది. నిన్ను రోజంతా మొయ్యదు. నిన్ను మోసేవాళ్ళు ఎవరు? కని పెంచిన వాళ్ళు. వాళ్ళని వదిలేసి వీళ్ళేదో చేస్తామంటారు. నేల విడిచి సాము చేయకూడదు. ఈ మాట పిల్లలకి మనం డే 1 నుంచి నేర్పాలి, చెప్పాలి. సపోర్ట్ చేయలేము, ఇట్లా చేయలేము, దానికి ఒక లిమిట్ ఉంది, నీ ఇష్టారాజ్యంగా చేయటానికి కుదరదు, బాగా నిలబడ్డాక చేసుకో. ఈ 22 ఏళ్ల పిల్ల మొన్నటిదాకా అమ్మ అన్నం కలిపి నోట్లో పెట్టేది ఆ పిల్లకి. అబ్బాయికి అంతే, బౌల్లో అమ్మ కల్పిస్తేనే తిన్నాడు ఇంజనీరింగ్ అంతా. ఉద్యోగం రాగానే రెక్కలు వచ్చాయి అనుకుంటారు, ఆ రెక్కలకి బలం రాలేదని అనుకోరు. ప్రతివాడు ఇది ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్ చెప్పాలి, అక్క చెల్లెళ్ళు నేర్పించాలి, అమ్మా నాన్న చెప్పాలి, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, నువ్వు సెటిల్ అవ్వు, నువ్వు స్టాండ్ అవ్వు. నువ్వు పని మనిషికి 10 రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకోవాలన్నా నీ దగ్గర ఉండాలిగా 20 రూపాయలు, అది ఉండాలి కదా. ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా చేస్తారు. అక్కడి నుంచి మోసపోతారు కొంతమంది, ఇక చచ్చిపోవడానికి చూస్తారు. ఆలోచించరు మోసపోయిన పరిస్థితుల్లో. నువ్వు ఈ తొందరపాటు వల్ల ఈ మోసకారితనానికి గురయ్యావు. నువ్వు ఇక తొందరపడకు, గెలిచి చూపించు, బతుకు. ఆడైనా మొగైనా ఎందుకు వాడినే పట్టుకుని వెళ్ళాటం? వీడు నాకు కావాల్సిందే అని పోలీస్ స్టేషన్కి ఎందుకు? వాడు మోసం చేసిన దౌర్భాగ్యుడితో జన్మంతా ఉండాలా నువ్వు? నేను ఆ కేసులు చూసినప్పుడల్లా నా భర్త నాకు కావాలి, నా ప్రియుడు నాకు కావాలి అని వెళ్ళిన ఆడవాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, వీడు ఇంత అన్యాయంగా ఈ అమ్మాయిని మోసం చేస్తే వీడే కావాలని ఎందుకు వెళ్తారు వీళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారి మోసం చేసిన వాడు జన్మంతా మోసగాడే కదా వాడు. అవునా? ఏమిటో నాకు అట్లా అనిపిస్తుంది. తప్పో ఒప్పో నాకు తెలీదు. ఎంతమంది దీనికి సహయోగం అవునండి అంటారో అర్థం కాదు నాకు. ఎవరైనా భర్త కావాలి, నాకు వీళ్ళు కావాలి, వాడు చావచిత కొట్టి దీన్ని రోడ్డు మీద వదిలేసి తిండి లేకుండా చేసి దిక్కు లేకుండా చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీడు నాకే కావాలంటారు. ఎందుకు కావాలన్నాలి? వాడిని జైల్లో పెట్టించండి, శాస్తి చేయాలి వాడికి. అంటే అక్కడ వీళ్ళకి సపోర్ట్ లేకపోవటం, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు బతకగలమనే ఒక సపోర్ట్ వీళ్ళకి లేకపోవటం, లేకపోతే పేరెంట్స్ వైపు నుంచి అంటే అదేనండి, అది పేరెంట్స్, ఆ సమాజమా, మన కాళ్ళ మీద పోతే పోయాడు వాడు, నేను బతకగలను, ఉన్న బిడ్డను నేను బతికించుకోగలను అన్న ధైర్యం లేకపోవటం అనుకుంటాను నేనైతే. అంతే. అంటే మీకు ఉన్న దాంట్లో ఉండలేకపోవటం, అంతే. మోసగించినా సరే వాడే కావాలనుకోవటం, అదన్నిటి ప్రేమగా అనిపించదు జయ. నాకు అర్థం కాదు అది. మళ్ళీ మోసపడడానికి సిద్ధపడుతున్నారు ఎందుకు వీళ్ళు? అంటే మళ్ళీ మోసం చేయడం అనుకుంటారేమో రమ్మగారు, ఏమో ఆ ఆలోచన ఉంటుందేమో. మీ దారిని మీరు వెళ్ళి బతకండి అమ్మా, ఇంకో ప్రపంచం ఉంది, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. సమాజం మనకి బోల్డ్ అనే అవకాశాలు ఇచ్చింది రాజ్యాంగం. హాయిగా నిలబడి మీ దారిని ఒకసారి మోసపోయి మళ్ళీ వాళ్ళ దగ్గరికే ఎందుకు చేరాలి? ఇంకో గంగాలోకి చేరకండి, వాళ్ళ దగ్గర చేరకండి. మీ దారి ఈసారి మోసపోకుండా జాగ్రత్తగా బిల్డ్ చేసుకోండి జీవితాన్ని. అలా ఎందుకు చేయకూడదు? సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటమే రమ్మగారు. ప్రతి చోట అవగాహన రాహిత్యం చేయ. ప్రతి చోట జీవితం ఎంత ప్రేషియస్, ఎంత విలువైంది మన జీవితం అన్న అవగాహన లేకపోవటం, ఏవో పిచ్చి దారుల వెంట పరిగెత్తటం, అక్కడ ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళల్లో పడిపోవటం. పిచ్చి పిచ్చి దారులు సెలెక్ట్ చేసుకోవద్దు, సరైన దారులు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మనం వెళ్ళిన దారులు ఒక్కొక్కసారి డెడ్ ఎండ్స్ అవుతాయి. తిరగండి. అది అసలు చేసే మిస్టేక్ అక్కడే అనుకుంటారు గారు. అది డెడ్ ఎండ్ అయితే ఖచ్చితంగా నువ్వు వెనక్కి తిరగవలసింది. నువ్వు అక్కడే ఉంటే ఎప్పటికీ ఎండే కదా, అది ఎప్పటికీ ఎండే కదా. మోసపోవటము, తప్పిపోవటము, వదిలించేసుకోవటం అవతల జరుగుతాయి కదా. ఎంతుంటే అంతలో ఉండైనా సరే నిలబడి మెల్లిగా మన పరిస్థితిని హ్యాండిల్ చేసుకోవటము, ఏదో ఒకటి రావాలి. దానికి కొంత వయసు రావాలి, అనుభవం ఏజ్ రావాలి కదా. ప్రపంచం, మనం ఒక రకం ప్రపంచాన్ని చూస్తాం, ఇంకో రకం ప్రపంచంలో పడిపోతాం. ఈ కొత్త ప్రపంచంకి ఏకష్టం అవ్వడానికి మనకు కొంచెం సమయం పడుతుంది. అవును. నిలబడితే
నుంచుంటే అన్నీ అర్థమవుతాయి. వెనక్కి తిరిగి వచ్చిన దారినే మళ్ళీ వెనకాల వెళ్ళి మళ్ళా మనం ఒరిజినల్ ప్లేస్లోకి వెళ్ళిపోతే అప్పుడు కూడా మనం ఈ ప్రపంచపు తాకిడి నుంచి తట్టుకోగలుగుతాం. పిల్లలకి ఇలాంటివి ఉదాహరణలతో సహా ఎప్పుడప్పుడు ఎప్పుడైనా చెప్పాలి. మన చెయ్యి వాళ్ళు దాటిపోతున్నారన్నప్పుడు తిట్టి కొట్టి వాళ్ళని ఇంట్లో పడేసి పోలీస్ రిపోర్ట్లు ఇచ్చి కాదు, కౌన్సిలింగ్ మాట్లాడడం, చెప్పడం, అరిచి తిట్టి కాదు, ఒక 4 ఉదాహరణలు చూపించటం, వాళ్ళు చూడు వీళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పుకోవటం. అంతే. చెడితే ఏమవుతుంది, ఇది నువ్వు మోసపోతావు లేదా తప్పిపోతావు లేదా ఇలా దొరికిపోతావు. అలాంటప్పుడు ఏమవుతుందో ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఫ్రెండ్సో పేరెంట్సో ఏదైనా కజిన్సో ఎవరైనా చెబితే కనీసం వీళ్ళు కూడా ఎప్పుడైనా ఇట్లా ఏదైనా హేస్టీగా చేయాలనిపించినప్పుడు మాట్లాడుకోవాలి కదా. అవును. దానికి తగిన మానవ సంబంధాలు డెవలప్ చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా అదిగా మన ఇంట్లో ఒక ప్రాబ్లం వచ్చింది, ఎందుకు పెరుగు లేదు పాలు ఉన్నాయి తోడు పెట్టుకోవడానికి పక్కింటికి వెళ్ళి అడగమా? దానికి నువ్వేం చేయాలి? రోజు హాయ్ అంటే అనద్దు మరి, అనాలా? అప్పుడు నువ్వు పెరుగు అడగలవు, కాఫీ పొడి అడగలవు, ఇంకేదైనా అడగలవు. మా తాళాలు మీ ఇంట్లో పెట్టుకోండి, మా వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడగలవు. హాయ్ అంటే నేర్చుకోండి ప్రపంచాన్ని, మన వాళ్ళతోటి మాట్లాడండి మనసు ఇచ్చి. అంటే మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటున్నారు రమ్మగారు. పిల్లలు ఎలా ఉన్నారంటే నేను చూసిందే మనిషి అంతే, ఇంకా చుట్టుపక్కల ఏం చూడట్లేదు. ఈ చూడకపోవటమే మనం దాని వల్ల పట్టుకుని వేలాడుతున్నారు ఆ మనిషినే ఆ సమస్యనే. ఇప్పుడు మనం చూసే సమస్యలన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే సరైన హ్యూమన్ రిలేషన్స్ లేకపోవటం. ఆ దొరికిందేదో పట్టుకు వేళ్లాడటం. ఈ వేళ్లాడ్డాలు మానేయండి అమ్మా, సరిగ్గా పట్టుకోండి. వేళ్లాడేలాగా కాదు, కావలించుకునేలాగా పట్టుకోవాలి. మనం పట్టుకున్నది పట్టుకొమ్మగా ఉండాలి మనకి. అంతేగాని ఏ క్షణానో ఊడిపడిపోతుంది మనం అగాధంలో కూరుకుపోతాం లాంటి వాటిని తీసుకోవద్దు. వాటి జోలికి వెళ్ళకండి. బాగా ట్రై చేస్తే తెలుసుకుంటే కానీ దిక్కకూడదు. అంతే. ఆడపిల్లైనా అంతే, ఎవరైనా ఒకటే. అసలు జెండర్ గురించే సమస్య కాదు, సమస్య కాదు. ఎవరైనా ఇదే పంద. ఆలోచించండి, మాట్లాడండి. ఏదైనా వద్దు అన్న సంకేతాలు ఉంటే ఆగి ఆలోచించి అప్పుడు డిసైడ్ చేసుకో. రైట్. నమస్తే. నమస్తే.